కుక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. అది పరమశివ అనుగ్రహంగా వచ్చింది. గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు. వాసుకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకిని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాడ వేశాడు. వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మనుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుని మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశారట వాసుకి. కాని సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు. ఆర్తనాదం చేశాడు, శివా శివ అని. వెంటనే కశ్యపు ప్రజాపతి వచ్చాడు. గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి, మహాశివభక్తుడు వాసుకి, అటువంటి వాసుకిని చినుకుతున్నావు, శివ అని పిలుస్తున్నాడు, ప్రమాదం సంభవిస్తుంది, వెంటనే విడిచిపెట్టేసి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్లి తినమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వాసుకి వంక తిరిగి, నువ్వు ఇంతటి శివభక్తుడివి, నువ్వు దక్షిణాది వెళ్ళిపోయి అక్కడ పరమశివుడు గురించి తపస్సు చెయ్యమన్నాడు. కుక్షి అంటే గుహ. ఒక గుహలో కూర్చొని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకరంగా అవతారం చేసి ఇక్కడికి వస్తాడు. దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు. అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో పిలిచాడు. వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకొని ఉంటాడు. అక్కడికి తర్వాత కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగిందని చెప్తారు. చర్మ రోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకొని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆ కుక్షి క్షేత్రం అంతరాలయంలోకి వెళ్ళడానికి కుదరదు. గరుడ స్తంభం ఉంటుంది. ఆ గరుడ స్తంభం వరకే వెళ్ళాలి. గరుడ స్తంభం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే లోపల వాసుకి ఉంటారు. వాసుకి యొక్క పడగలలో నుంచి విషపు గాలులు వస్తాయి. ఆ విషపు గాలి తగిలితే తేజోక్షయం అయిపోతుంది, ప్రాణములు కడగంటి పోతాయి. అందుకని ఎవ్వరిని అంతరాలయంలోకి వెళ్ళనివ్వరు. ఆ గరుడ స్తంభం వరకు నిలబడితే ఆ గరుడ స్తంభం ఈ విషపు గాలిని వీచేస్తుంది. దాని వెనుక నుంచి దర్శనం చెయ్యాలి. అంత గొప్పగా ఉన్నటువంటి కుక్షి తీర్థంలో శంకరుడి అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు.